ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం నాకైతే వెంటనే పూజారి కొని చూడాలంది కానీ కానీ నన్నిట్ట ఆయన చూస్తే అస్సలు తట్టుకోలేరు. అదే నా బాధ భయం. ఇట్టంటప్పుడు వెళ్ళకుండా ఉండటమే మంచిది. కాస్త నయమయ్యాకే తిరిగి వెళ్తాను. బాగా నీరసంగా ఉందమ్మా, కాసేపు పడుకుంటాను. అలాగే, తప్పకుండా. పాపం హాయిగా పడుకునేవాడివేమో, నేనొచ్చి డిస్టర్బ్ చేశాను. పైగా ఇలాంటి కబుర్లన్నీ మోసుకొచ్చి నీ మనసు పాడు చేశాను. ఐఎమ్ సారీ అన్నయ్య. బాలేదానివే అమ్మా, ఇందులో ఏటుంది? ఈ విషయం నాకు తెలియపోతే ఎట్టాగు? నువ్వు మంచి పని చేసావు. ఇంతకీ ఆ ఉత్తరం ఏడుందమ్మా? నా దగ్గరే లోపలుంది. ఏ ఏటీ లేదు, ఊరికినే అడుగుతున్నాను. ఆ ఉత్తరంలో ఇంతే ఉందన్నయ్య, ఇంతకన్నా ఏమీ లేదు.
నేనంతా చదివే నీకు చెప్తున్నాను. అందుకని కాదమ్మా, ఊరికినే అడిగాను. అలాగా? సర్లే, నువ్వు హాయిగా కళ్ళు మూసుకొని పడుకో. నేనొస్తాను. అట్టాగే. ఏమైంది? కాయా పండా? నా బొంద. అదేంటి? ఏమైంది? వెళ్తానన్నాడా? ఎందుకంటాడు? జీవితాంతం ఇక్కడే ఉండిపోదాం అనుకుని నిశ్చయించుకొని వచ్చినట్టున్నాడు. అందుకే మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఆరోగ్యం బాగున్నాక వెళ్ళి చూసొస్తానన్నాడు. ఈయన గారు ఇప్పట్లో కదలడు. నాకు ఈ విషయం ఇవాళ స్పష్టమైపోయింది. ఇదెక్కడి పీడో నాకు. నువ్వు సరిగ్గా చెప్పావా? అన్ని రకాలుగా చెప్పి చూశాను. నువ్వు వెళ్ళన్నయ్యా అని ఒక్క మాట అనలేదంతే. మిగతా ప్రయత్నం అంతా చేశాను. ఊహు, ఎక్కడా శాల్తీ కదల్లేదు. అసలు ఆలోచనే ఉన్నట్టుగా లేదు. ఇక్కడే పాతుకుపోదాం అనుకుంటున్నట్లుగా ఉన్నాడు. అవును మరి, ఇక్కడి సుఖాలు అలాంటివి మరి. ముందు పోతానన్నట్టుగానే అన్నాడు. ఇంతలో ఆ మాయదారి దగ్గోటు ముంచుకొచ్చింది. దాంతో మళ్ళీ మనసు మార్చుకున్నాడు. వెళ్తాననగానే నేనెంత సంతోషించానో తెలుసా? కాని అంతలోనే నా ఆశలన్నీ అడియాసలు చేశాడు. సర్లే, నువ్వు చేయగలిగిందంతా చేశావు. ఆ మొండిగటం కదల్లేదు. దానికి నువ్వెందుకు చిరాకు పడటం? ఆలోచిద్దాం. ఇంకో ఐడియా తట్టకపోదు. ఏం ఐడియానో ఏమో, నాకు మాత్రం నమ్మకం లేదు. ఆయన గారు ఇక్కడే ఉండిపోదామన్న నిర్ణయం తీసుకున్నాడు. ఇక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కదలడు. మనకి ఆయాసం మిగలడం తప్ప ఇంకేమీ కాదు. అలా అని చేతులు కట్టుకుని కూర్చుంటే ఎలా? ఏదో ఒకటి ఆలోచించు. ఆలోచించి ఆలోచించి నా బుర్ర పాడైపోయింది. ఇక నాకు ఓపిక లేదు. అదే వద్దనేది. ఇలా తొందరపడితే నష్టపోయేది నువ్వే. కాస్త ఓపిక పట్టి నిదానంగా ఆలోచించు, కార్యం సాధించు. ఏం సాధించడమో ఏంటో. అమ్మాయి గురు, మిమ్మల్ని చూసి చాలా ఏళ్ళైంది. నన్ను మర్చిపోయారా? నన్ను చూడ్డానికైనా ఓసారి మన ఊరు రాకూడదు? మీరెట్టా ఉన్నారు? బాబు గురేం చేస్తున్నారు? ఆయనకి నేను గుర్తున్నానా? మీరిద్దరూ కలిసి మన ఊరు ఎప్పుడు వస్తారు? రండి అమ్మాయి గురు, త్వరగా రండి. నన్ను మర్చిపోకండి. మీ గురించి నేను తలవని రోజు లేదు. మిమ్మల్ని చూడాలని ఎప్పటేళ్ళ నుంచో ఆశ. పద్మ కూడా లేదమ్మాయి గురు. ఈ ఊళ్ళో నేను ఒక్కడే.
అమ్మాయి గారు నీకేం కావాలరా? మీ చల్లని చూసాలు అమ్మాయి గారు. రాము, అవునమ్మాయి గారు, చిన్నతనంలోనే అమ్మ అయ్యా పోయారు. ఇప్పుడేమో పెళ్ళయి పాత్మ వెళ్ళిపోయింది. దిక్కులేనోడైపోయాను. పెరగడం అనాథగా పెరిగిన అనాథగా సావటం నాకు ఇష్టం లేదు అమ్మాయి గారు. రాము, నేను చనిపోతే నా కోసం కన్నీరు కాడిసే మడిసి, నన్ను కాటికి సాగనంపే మడిసి కావాలి. ఆ మడిసి మీరు అవ్వాలి అమ్మాయి గారు. రాము, అంతే అమ్మాయి గారు, అదే నేను కోరుకునేది. ఆ, అమ్మో, అమ్మాయి గారి పాదాలకి మట్టంటేను. జాగ్రత్త అమ్మాయి గారు. నాకీ మట్టంటేనే ఇష్టంరా. అమ్మాయి గారు, ఎందుకు ఏడుస్తున్నావురా? నవ్వినా కన్నీళ్ళే కదమ్మాయి గారు. నవ్వుతున్నాను, ఏడడం లేదు. లచ్చింతలి పాదాలు, ఈ పాదాలకి పట్టాలు పారాణి ఎప్పుడు అంటెట్టుకుండాలా. गणानान्त्वा गणपतिगं नवामहे कविं कवीनामुपवस्त्रवस्तवन् रामुनामधेयस्य श्यामस्थैर्यविजयाभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु श्रीमहागणाधिपतिदेवता अनुग्रहप्रसादसिद्धिरस्तु। वक्रतुण्डाय विद्महे सोऽर्पकर्णाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। महागणाधिपति नीराजनं समर्पयामि। ఇప్పుడే వస్తాను. పద్మా, మీరా అమ్మాయి గారు? నేను ముందు ఎవరో అనుకున్నాను. షాపింగ్కి వచ్చావా? అవును, మరి మీరు? నేను అదే గుడికొచ్చాను. అర్చన చేయించాను. అలాగా? అవును, రాము పేరు మీద అర్చన చేయించాను. అన్నయ్య పేరు మీద? అవును. నీకు అన్నయ్యని చూడాలని లేదు? ఉంది, ఎందుకుండదు? ఎన్నేళ్లయింది నువ్వు అన్నయ్యని చూసి. నీకెలా ఉందో ఏమో కానీ నాకు మాత్రం కల్లోకి కూడా వస్తున్నాడు. అతని మాటలు చేష్టలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. అతని అమాయకత్వం తలుచుకున్నప్పుడల్లా నాకు ఏదోలా అనిపిస్తుంది. రాముని చూడాలని నాకు బాగా అనిపిస్తోంది పద్మ. ఎందుకుండదు అమ్మాయి గారు, మీ ఇద్దరి అనుబంధం అలాంటిది. మరి
మనం ఎలాగూ ఆ ఊరు వెళ్ళలేం. కనీసం రాము నేనే ఇక్కడికి రమ్మనొచ్చుగా పద్మ. రమ్మనొచ్చు. ఎందుకు రమ్మనకూడదు? నేను అసలు ఎప్పుడో చెప్పాను, కానీ నా మాట వినడు కదా. మీకు తెలుసు కదా అమ్మాయి గారు, చాలా మొండి. తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళంటాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఆ ఊర్లో ఏముంది, వచ్చి నా దగ్గర ఉండొచ్చు కదా అని. వినడు. ఈ చెల్లెలిపైన ఎక్కడ భారం పడిపోతుందోనని రానంటూ ఉంటాడు. నేనేం చేసేది? నా సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాను. పాపం ఆ ఊళ్ళో ఒక్కడే ఎన్నాళ్ళని. ఏమో అమ్మాయి గారు, నా మాట వినడం లేదు. మీరు చెప్తేనన్నా వింటాడేమో. ఈ ఊరొచ్చేయమని గట్టిగా రాయి పద్మ. చెప్తున్నాను కదా, అదెప్పుడో జరిగిపోయింది. నా మాట వినడం లేదు. మీ మాట ఏమన్నా వింటాడేమో. మీరు రాసి చూడండి. ఆ, నిజంగా రాయాలని ఉంది. ఎలా ఉన్నాడో ఏంటో, మనసంతా అటే పోతోంది. మీ మనసు గురించి నాకెందుకు తెలియదు అమ్మాయి గారు, చాలా విశాలమైంది. మీ అన్నయ్యకి గట్టిగా చెప్పు పద్మ. మనిద్దరికీ అతని బాగా చూడాలనుంది, తప్పకుండా రమ్మనమన్నానని నేను చెప్పానని చెప్పు. నాకు తెలుసు, నీ మాట కాదన్నా ఈ అమ్మాయి గారి మాట కాదనడు. తెలుసు అమ్మాయి గారు, నాకెందుకు తెలీదు? అందుకే కదా మిమ్మల్ని ఉత్తరం రాయమంటున్నాను. ముందు నువ్వు రాయి, ఈసారి రాకపోతే నేను రాస్తాను. అలాగే. రాత్రి మగత నిద్రలో నాకు రాము మాటలు వినిపించాయి. మనసంతా ఏదోలా అయిపోయింది. ఉండబట్టలేకపోయాను. నేను పెళ్ళైన కొత్తలో ఊర్నుంచి తిరిగొచ్చేటప్పుడు అతను అన్న మాటలు గుర్తుకొచ్చాయి. చాలా బాధగా అనిపించింది. పాపం అక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఆ బాధ తట్టుకోలేకే ఈవేళ ఇలా వచ్చి రాము పేరు మీద అర్చన చేయించాను. ఇప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది. రాము ఎక్కడున్నా ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. వేణు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. ఒకటే అల్లరి. చెప్పిన మాట వినడు. తన మాట తనది. వాడికంతా వాడి మావయ్య పోలికే వచ్చినట్టుంది. ఈ మధ్య మరీను ప్రతిదానికి ఎదురు మాట్లాడుతున్నాడు. వాడితో ఎలా వేగాలో అర్థం కావడం లేదు. దానికి తోడు వాళ్ళ నాన్న గారాబం ఒకటి. వాడేం అడిగినా చేసి పెడతారు. ఇంకా వాడు మాట ఎలా వింటాడు? పోనీలే పద్మ, చిన్నపిల్లలంతే. కాస్త పెద్ద అయితే తనే తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడో ఏమో. ఇప్పుడు మాత్రం వాడి అల్లరిని భరించలేకపోతున్నాను. అది సరే, మా ఇంటికి వస్తానన్నావు కదా, ఎప్పుడొస్తావు? వస్తానమ్మాయి గారు. ఎప్పటికప్పుడు వస్తానని చెప్తూనే ఉంటావు గాని రావు. వేణుని తీసుకొని నువ్వు తప్పకుండా ఇంటికి రావాలి. ఎప్పుడొస్తావో చెప్పు. ఎప్పుడంటే ఏం చెప్పనమ్మాయి గారు, తప్పకుండా వస్తాను వీలు చూసుకొని. అంత బిజీగా ఉన్నావా? అది కాదమ్మాయి గారు, మీకు తెలుసు కదా, ఆయన కూడా ఊళ్ళో లేరు. నేనొక్కదాన్నే. ఆయన ఆఫీస్ పనులతో పాటు ఇంటి దగ్గర పనులు, ఇవన్నీ నాకు క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి టైంలో మీ దగ్గరికి వచ్చినా ఎక్కువసేపు ఉండలేను. అందుకే కాస్త వీలు చూసుకొని. అంతేలే, ఆయన ఈ ఊరు రాగానే అంతా కలిసి భోజనానికి మా ఇంటికి రండి. తప్పకుండా అమ్మాయి గారు. మీరంత ప్రేమగా పిలుస్తుంటే నేనెలా కాదనగలను? సరే, నే వెళ్తాను. అలాగే అమ్మాయి గారు. నువ్వా వదినా? ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే. షాపింగ్కి వెళ్ళావా? ఉమ్, చెప్పు, ఏంటి విశేషాలు? నీకు తెలియని విశేషాలేమున్నాయి? ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక పెద్ద విశేషం మా అన్నయ్య ఓ పెద్ద ససేషన్లాగా ఈ ఇంటిని వదిలి పోనంటున్నాడు. ఈ మధ్య వేణు ఏంటి గదిలోంచి బయటికి రావడం లేదు? అలా అని నేనే చెప్పానులే. మొన్న స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను. ఆ గదిలోనే ఉంటూ చదువుకోమని ఖచ్చితంగా చెప్పాను. ఓహో, అదా సంగతి. అవును, లేకపోతే వీడెక్కడ వెళ్ళి అన్నయ్యకి నిజాలన్నీ చెప్పేస్తాడేమోనని నా భయం.
ఏం చేయను, నాకిదో పెద్ద టెన్షన్ అయిపోయింది. నీకింకో విషయం చెప్పాలి. ఏంటది? ఇందాకే కమల గుడి దగ్గర కనిపించింది. కమలంటే? అదే వదినా, నీకంతకు ముందు చెప్పలా? మా అన్నయ్య గర్ల్ ఫ్రెండ్. గుర్తొచ్చిందా? నువ్వు చెప్పాక ఎలా మర్చిపోతాను? ఇంతకీ ఏం జరిగిందేం? చిచి, చెప్పుకుంటే సిగ్గుచెట్టు. ఆవిడ గారికి సిగ్గు లేకుండా అలాంటి పని చేసింది, కానీ నీతో చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఏం జరిగిందో చెప్పు.